నాకెప్పటి నుండో 4 బర్నర్ స్టవ్ వాడదామని ఉండేదండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఈ కొత్త సంవత్సరంలో అయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టారనమాట. ఇంకా శ్రీరామనవమి ముందు రోజే వచ్చేసింది. అసలు ఆర్డర్ చేసినట్టు కూడా నాకు తెలీదు. ఇంకా శ్రీరామనవమి రోజైతే పూజ కోసం అయితే ఇంటి దగ్గర చెట్టుకున్న పువ్వులు కోసుకున్నాను. ఇంకా దేవుడి సామాన్లయితే క్లీన్ చేసేసాననమాట. ఇంకా ప్రసాదం కోసం అయితే వడపప్పు, బెల్లం ఇంకా పానకం తయారు చేశాను. ఇంట్లో ఎప్పుడు పానకం తయారు చేయలేదండి. ఇదే ఫస్ట్ టైము. ఇంకా దేవుడికైతే పూజ చేసేసుకున్న తర్వాత అందరం దండం పెట్టేసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే స్టవ్‌ని ఇంకా కిచెన్‌లో పెట్టేశారనమాట. ఇంకా నేనంతా ఒకసారి క్లీన్ చేసిన తర్వాత పూజ చేసుకొని గిన్నెలో పాలు పోసేసి 3 సార్లు ముచ్చటగా పొంగిచ్చానండి. పొంగిన పాలతో పరమాన్నం చేశాను. ఇంకా ఆ రోజు అందరం కూడా రాముల వారి గుడికి వెళ్ళి వచ్చేసామనమాట. ఫస్ట్ నుండి ఇప్పటి వరకు కూడా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్టవ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.